తెలుగు వాళ్ళ పండుగ అంటే ఆ ఇంటి గుమ్మం చూస్తే అర్థమైపోతుంది. ఈరోజు ఉగాది కదా, ఉగాది పచ్చడి చేసుకుందాం రండి. ముందుగా ఒక మామిడికాయని తీసుకొని బాగా తురుముకోవాలి. తురుముకున్న మామిడికాయను ఒక బౌల్లో వేసుకొని తగినంత బెల్లం, వేప పువ్వు, చింతపండు గుజ్జు, మిరియాల పొడి, ఉప్పు వీటన్నింటినీ కలుపుకొని ఉగాది పచ్చడిని అయితే కలుపుకుందాం. ఉగాది పచ్చడి చేతితో కలుపుకుంటూనే బాగుంటుంది. దీనిలో మాత్రం ఎటువంటి నామోషి వద్దు. తర్వాత మేమైతే పూజకి అన్నీ రెడీ చేసుకొని నేను దీంట్లో తగినంత అరటిపండు గుజ్జును కూడా వేసుకున్నాను. అలా అయితే పచ్చడి తిక్కుగా వచ్చి చాలా బాగుంటుంది. నాకు చిన్నప్పటి నుంచి ఇలానే అలవాటు. మీరు ఎలా చేసుకుంటారనేది కూడా కామెంట్ చేయండి. నేను తర్వాత పూజకి అన్నీ రెడీ చేసుకొని మా హస్బెండ్కి అయితే పూజకి దీపం పెట్టమని చెప్పాను. అతను దీపం పెట్టిన దాకా అందరం కలిసి దేవుడికి బాగా దండం పెట్టుకొని బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. ఉగాది పచ్చడి అయితే అందరం తిన్నాము. ముందుగా మా హస్బెండ్కి కూడా ఇచ్చాను, మా బాబుకి పాపకు కూడా ఇచ్చాను. వీళ్ళందరికీ ఇచ్చాక నేను కూడాను ఉగాది పచ్చడిని అయితే తీసుకున్నాను. పచ్చడి బాగా కుదిరింది. మీరైతే ఎలా చేసుకుంటారు? మా పాప అయితే బౌల్లో ఇవ్వమని అడిగింది. తన చేతిలో ఇస్తే వద్దంట. తనైతే చాలా ఇష్టంగా తింది. చిన్నపిల్లలు ఉగాది పచ్చడిని ఎంత ఇష్టంగా తింటారా? మా పాప అయితే చాలా నచ్చింది. మా పాపకు కూడాను. మీ పిల్లలు కూడాను తిన్నారా? ఇంకా నేను లాస్ట్గా ఉగాది పచ్చడిని తినేసి మేమందరం కూడాను కలిసి ఈరోజైతే టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళి వచ్చాక కొన్ని ఫ్యామిలీ పిక్స్ అయితే తీసుకున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్కలాంటి పిల్లలు ఫొటోస్ కూడా తీసుకున్నారు. హస్బెండ్, నేను తీసుకున్నాను. పిల్లలందరం కూడా తీసుకున్నాము ఫొటోస్. మీకు కూడా ఉగాది బాగా జరిగిందా? మీ ఫ్యామిలీ కూడాను బాగా జరుపుకున్నారా? అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీ ఉగాది ఎలా జరిగిందనేది కూడాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.